నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ధనుర్మాసం వచ్చిందంటే నెలపట్టడం అనేటటువంటి ఒక మాట తెలుగు వాళ్ళందరూ ఉపయోగిస్తూ ఉంటారు. నెలపట్టడం ఏమిటి అంటే ఒక నెల రోజుల పాటు మేము ఒక వ్రత దీక్షని మొదలుపెట్టాం, ప్రారంభించాం. ఏమిటి వ్రత దీక్ష? అందరూ ఏమీ గోదాదేవి పూజలు చేయడం కానీ, ధనుర్మాసంలో మిగిలినటువంటి పనులు చేయడం కానీ, ధనుర్మాస వ్రతంలో ఉన్నటువంటి పనులు చేయడం కానీ చేయకపోయినా అందరూ చేసేటటువంటిది, వీరు వారు అనే తేడా లేకుండా సమస్త ప్రజలు చేసేటటువంటి పని ఏమిటి అంటే గుమ్మాలన్నీ చక్కగా తుడిచి కళ్ళాపి జల్లి పెద్ద పెద్ద ముగ్గులు పెడతారు. ఆ ముగ్గుల్లో ఆవు పేడతో గొబ్బెమ్మలు పెడతారు. దేనికి ఇది చేస్తారు అంటే అప్పటికి వరి పొలాలలో కోతలైపోయి పంటలు ఇంటికి వచ్చేస్తాయి కనుక పొలాల్లో ఉండే క్రిమికీటకాదులు ఏవి కూడా అందరి ఇళ్లల్లోకి చొరబడకుండా ఉండడానికి ఆవు పేడతో కళ్ళాపి చల్లుతారు. ఆవు పేడకి క్రిములని లోపలికి తమ దగ్గరికి రానియకుండా దూరంగా పంపేసేటటువంటి లక్షణం ఉంది. అయినా ధైర్యం చేసి ఒకటో రెండో వస్తే అవెక్కడ ఆగిపోతాయంటే గుమ్మంలో వేసినటువంటి ముగ్గు వల్ల. ఈ ముగ్గులు వేస్తే ఇలా ఆరోగ్యరీత్యా క్రిమి సంహారకంగా పనికొస్తాయి అన్నదటు ఉంచితే ఆధ్యాత్మికమైనటువంటి ఒక విశేషం కూడా ఉంది. ఏమి అంటే ఈ ముగ్గులన్నీ చుక్కలతో వేస్తారు, ఒట్టి గీతలు వేసేటటువంటి పద్ధతి లేదు. ఈ చుక్కల ముగ్గులన్నీ ఏమిటి అంటే ఆకాశంలో ఉండే చుక్కలని మనం ఎలా కలుపుకుంటూ వాటి యొక్క కూటమిని ఎలా గుర్తించాలో తెలియచెప్పడానికి చుక్కల ముగ్గులు వేస్తూ ఉంటారు. అంటే పైన నక్షత్రాలు, కింద ఉండేటటువంటి చుక్కలు. ఆ నక్షత్రాలను ఎలా కలుపుకుంటూ గొరకొయ్యలు ఎట్లా ఉంటాయి, లేకపోతే సప్తర్షి మండలం ఎట్లా ఉంటుంది, వీటిని గుర్తించడానికి ఏ రకంగా అయితే మనం వాటిని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీతలు చెప్పుకుంటామో అది ఇక్కడ అలవాటు అవుతుంది. ఎవరినన్నా మన దగ్గరికి ఆకర్షించుకోవడానికి అవి చేసేటటువంటి పనుల్లో ఏమంటారంటే ముగ్గులోకి లాగారండి అంటారు. అంటే ముగ్గులోకి వచ్చేసాడంటే సగం పని అయిపోయింది. ఆ ప్రత్యేకమైనటువంటి ఆ యంత్రం నేల మీద గీసి దాంట్లో కూర్చోబెట్టినట్టయితే ఇంకా మనిషి మనకి వసుడైపోతాడు అని చెప్పేది. ఇలాంటి ముగ్గులన్నీ ఇలాంటి వాటితో సంబంధం ఉంది అని చెప్పడానికి సంకేతమే ఆ ముగ్గుల పేర్లు మనకి తెలియచెప్తాయి. ఏమంటారండి? మారేడు దళం అంటారు, పద్మం అంటారు, అష్టదళ పద్మం అంటారు, నాగవల్లి అంటారు, తాబేలు, కూర్మం, ఆ తరువాత రథం ముగ్గులు అంటే దశావతారాలకు సంబంధించినవి. ఈ తాబేలు, కూర్మం, తాబేలు, చేప వీటితో ముగ్గులు. అలా కాకపోతే మల్లెపందిరి, ఇట్లాంటి పేర్లన్నీ మనం చూసినట్టయితే ఇవన్నీ కూడా ఆ యంత్రాలకి పూజా సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలకి సహకరించేవిగా ఉంటాయి. ఇంకా ప్రత్యేకంగా ధనుర్మాస సమయంలో చిట్ట చివరి రోజులకు వచ్చేటప్పటికల్లా చేసేవి ఏమిటంటే స్వర్గద్వారాలని వేస్తారు. ఎందుకు? వైకుంఠ ఏకాదశి సమయానికి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి కనుక. దానికి ముందు రోజునేమో స్వర్గద్వారాల తలుపులు మూసినట్టు, ఏకాదశి నాడు ఆ తలుపులు తెరిచినట్టు ముగ్గులు వేసి ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఉన్నత భావాన్ని స్త్రీలు తమ ఇంటి ముందు ముగ్గుల రూపంలో ప్రకటించడం జరుగుతుంది. సంచారాన్ని తెలియచెప్పేది గనక సూర్యుడు దక్షిణ దిక్కుగా వెడుతూ ఉన్నటువంటి తన ప్రయాణాన్ని ఇలా తిప్పుకుని ఉత్తర దిక్కుకు మారేటట్టుగా ఉంటుందే, అదే కదా మకర సంక్రమణం. అందుకని పండగ నాడు చక్కగా తమ ఇంటిలోకి వస్తున్నట్టుగా రథం ముగ్గు వేస్తారు. కనుమ నాడు అప్పటికి సంక్రమణం జరిగిపోయింది గనక దానికి వ్యతిరేక దిశలో రథం పెడుతున్నట్టుగా అదే రథం ముగ్గుని వేస్తారు. అంటే ఈ రథం ముగ్గుని వేసి ఇట్లా ఎందుకు వేసావని ఇంట్లో పిల్లలు అడిగారనుకోండి, వెంటనే చెప్పచ్చు, ఇప్పటిదాకా దక్షిణ దిక్కుగా వచ్చాడమ్మా సూర్యుడు, ఇవాళ నుంచి దారి మార్చుకుని ఉత్తర దిక్కుగా వెడుతున్నాడమ్మా, దీనికి సంకేతంగా మేము ఇది చెప్పాము అని చెప్పచ్చు. అంటే గుమ్మంలో వేసేటటువంటి ముగ్గుల ద్వారా కూడా పిల్లలకి రకరకాలైనటువంటి విశేషాలు మనం తెలియచెప్పేటటువంటి ఒక పద్ధతి మన సంప్రదాయంలో పెద్దలు మనకి ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ ముగ్గుల్లో కనపడేటటువంటి మరో విశేషం ఏంటంటే గొబ్బెమ్మలు. గుమ్మాల్లో చూడంగానే మంచి గొబ్బెమ్మలు, ఆ గొబ్బెమ్మల తలల మీద రకరకాలైనటువంటి పువ్వులు, వాటిని పసుపు కుంకుమ పిండితో అలంకరించటం ఇవన్నీ కనపడతాయి. ఈ గొబ్బెమ్మలు ఏమిటి అంటే గోపెమ్మలు అని చెప్తారు. గోమయంతో చేసేవి. గోమయము అంటే ఆవు పేడ. ఆవు పేడతో చేసినటువంటి గోపికలకి ఇవన్నీ సంకేతంగా ఉంటాయి.
తప్పనిసరిగా మధ్యలో పెద్ద గొబ్బెమ్మను పెడతారు, పక్కన చిన్నది పెడతారు. దాన్ని తల్లి గొబ్బెమ్మ, దీన్ని పిల్ల గొబ్బెమ్మ అంటారు. చుట్టూత ఒక క్రమపద్ధతిలో అందమైనటువంటి ఆకారంలో ఎన్ని గొబ్బెమ్మల్ని చేస్తే వాటిని ఒక అందంగా ఉండేటట్టుగా కళాత్మకంగా తీర్చిదిద్దుతారు. ఏమిటిది? మధ్యలో ఉన్నటువంటి కృష్ణుడు, చుట్టూ ఉండేటటువంటి గోపికలు, ఈ మొత్తం అంతా రకరకాలైనటువంటి రాసలీల విన్యాసాలన్నీ ఈ గొబ్బెమ్మలో మనకు కనపడుతూ ఉంటాయి. తరువాత ఈ గొబ్బెమ్మలని మధ్యాహ్నం వేళ తీసి గోడకి కొట్టి పిడకలు తయారు చేస్తే ఈ పిడకలు భోగిమంటకి వాడతారు. తరువాత రథసప్తమి నాడు పాలు పొంగించడానికి కూడా ఈ పిడకలనే వాడడం మనకి సంప్రదాయంగా కనపడుతూ ఉంది. ఈ గొబ్బెమ్మల్లో రోజు ఆడపిల్లలు తెల్లవారుజామున లేచి తాజాగా ఉండేటటువంటి ఆవు పేడ తెచ్చి వాటిని చక్కగా గొబ్బెమ్మలు తయారు చేసి వాటికి పూజ చేసి తెలుగులోనే ఆ పూజ అంతా చేస్తారు. ఆ చేసిన తర్వాత ఏదో అప్పుడే వచ్చినటువంటి కొత్త ధాన్యంతో తయారు చేసిన అటుకులో ఏవో నివేదన చేసి పాట పాడతారు. సుబ్బి గొబ్బెమ్మ శుభమూనియ్యావే, తామర పువ్వంటి తమ్ముణ్ణియ్యావే, చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యావే అని అన్నీ చెప్పుకుంటూ ఇక మొగలి పువ్వంటి అని చెప్పి ఆపేస్తారు. మొగుణ్ణియవే అనేటటువంటి మాట పక్కనున్న వాళ్ళు ఎవరైనా పూర్తి చేస్తూ ఉంటారు. ఇది నిత్యం పాడేది. అంటే ఒక్క భర్త కావాలనే కాదు, కుటుంబం అంతా కూడా చక్కగా ఉండాలి, అన్ని రకాలైన చుట్టరికాలు మాకు ఉండాలని చెప్పేటటువంటి పాట. అయిన తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రతిరోజు ఎవరింట్లో వాళ్ళు తెల్లవారుజామున చేసుకుంటే సాయంకాలం పూట ఒకరింట్లో కలిపి చేస్తూ ఉంటారు. వీటిని సందెగొబ్బెమ్మలు అంటారంటే సంధ్యా సమయంలో. ఈ సందెగొబ్బెమ్మలకి పేరంటం పిలిచి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి అందరు ఆడపిల్లలు కలిసి గొబ్బెమ్మల చుట్టూతా తిరుగుతూ గొబ్బి తట్టడం అనే మాట వాడుతూ పాటలు పాడుకుంటారు. ఈ పాటలన్నీ కృష్ణ సంబంధిగానే ఉంటాయి. ఏలవచ్చనమ్మ కృష్ణుడు ఏలవచ్చని, మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసనే అంటూ ఆ కృష్ణలీలలన్నీ పాడుకోవడం. విత్తు విత్తు విత్తారంట, ఏమీ విత్తు విత్తారంట, ఈ పాటలన్నీనేమో వ్యవసాయ సంబంధమైనటువంటి వాటి తెలియజెప్పేవి. ఇలా ఈ గొబ్బెమ్మల ద్వారా కూడా పిల్లలకు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తూ, పౌరాణిక గాథలను అందిస్తూ, దాంతోపాటుగా నలుగురు కలిసి చేయాల్సినటువంటి ఒక సామాజిక స్పృహని కలిగిస్తూ వచ్చిన వారికి తాంబూలాలు ఇవ్వడం ద్వారా 10 మందితో తనకున్న దాన్ని పంచుకోవటం అనేటటువంటి గొప్ప త్యాగగుణాన్ని నేర్పుతూ ఉండడం అన్నది ఈ గొబ్బెమ్మల్లో మనకు కనపడేటటువంటి విశేషం. ఇంకా ఈ నెల రోజుల పాటు కూడా తెల్లవారుజామున హరిదాసులు వచ్చి ఇంటి ముందు హరికీర్తన చేస్తారు. అంటే గోదాదేవి ఏ రకంగా అయితే చెలులందరినీ నిద్రలేపిందో ఆ రకంగా వీరందరూ వచ్చి కృష్ణ భక్తి ఊరంతా ప్రచారం అయ్యేటట్టుగా 10 మందికి తెలిసేటట్టుగా హరి కీర్తనలు పాడుకుంటూ ఉంటారు. అందువల్లే వీరిని హరిదాసులు అని మనకి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ హరిదాసులు రావడం కూడా మనకి ఈ నెలలో అంటే ఈ ధనుర్మాసం నెల మొత్తం కలిపి కనపడేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం. ఈ నెల రోజుల పాటు హరిదాసులు వచ్చి గ్రామస్తులందరినీ హరి సంకీర్తనతో మేల్కొల్పడం అనేది మనకి ప్రత్యేకంగా కనపడేటటువంటి విశేషం. పైగా అప్పుడే ఇంటికి పంటలన్నీ వచ్చి ఉంటాయేమో, ధాన్యం కోకొల్లలుగా ఉంటుంది. అందుకని వారికి చేటలతో ధాన్యాన్ని ఇచ్చి వారిని సన్మానం చేస్తూ ఉంటారు. తమని ఆధ్యాత్మికత వైపు నిద్రలేపినటువంటి హరిదాసులని సన్మానం చేసేటటువంటి అంటే బహుమాన రూపంగా ఇస్తున్నారు. వారికి ముష్టి వేయటం లేదు, వారికి తమ యొక్క గౌరవాన్ని ప్రదర్శించుకుంటూ ఇచ్చేటటువంటి దానిగా 2 చేతులతోనూ ఇవ్వడం అనేది మనకి కనపడుతూ ఉంటుంది. ఇది సాధారణంగా చేయిస్తూ ఉంటారు. దీంతో ఒక ప్రత్యేకత ఏం కనపడుతుందంటే మొత్తం అంతా కూడా భగవన్మయము అనేటటువంటి భావన తెలియజెప్పడానికి ఏమిటి, ఎవరైనా తమకి అక్షయ పాత్రలో ధాన్యం ఇయ్యగానే హరిదాసులు ఏమంటారు, కృష్ణార్పణం అంటారు. అంటే నువ్వు ఇచ్చేది నాకు కాదు, నాలో ఉన్నటువంటి కృష్ణుడికి అని. అంటే సమస్తంలోనూ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి భావన తెలియచెప్పడానికి ఈ హరిదాసులు నిత్యం రావడం అన్నది మనకు అభ్యాసంగా కనపడుతూ ఉంటుంది. మరిన్ని విశేషాలు మరో భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.